శ్రీ గురుభ్యో నమః. శుక్రం పరమాత్మనే నమః. గలమునందు నిలవ గాయత్రి మంత్రంబు బడవ మాంత్రికులతో గొడవయేలా సూత్రధారి ముక్తి చూపగా నోపడు కాళికాంబ హంస కాళికాంబ. ముక్తికి మార్గం, మోక్షానికి మార్గం, గలములో ఉండేటటువంటి స్వరాన్ని అక్కడ నిలపాలి. ఇది మాత్రమే ముక్తికి మార్గం, మోక్షానికి మార్గం. వేరే అన్యదా పద్ధతులు, విధానాలు వలన ముక్తి రాదు. అందుకే వేమన మహాయోగి కూడా ముక్కులోన గాలి ముక్తికి మార్గమయ్యా అని ఆయన వేరే పద్యంలో చెప్పారు. మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారు? అజప గాయత్రి చెయ్యాలి. అజపము, జపము కానటువంటి జపాన్ని గలములో ఉంచి, కంఠములో ఉంచి, శ్వాసని దాని ద్వారా నిలిపి ఆ మార్గాన్ని, అంటే దీనికి వేరే యోగ మార్గాల్ని ఖేచరి ముద్ర, శాంభవి ముద్ర, భూచరి ముద్ర, షణ్ముఖ ముద్ర, ఇలాగా ఈ 5 ముద్రల ద్వారా మనం ముక్తిని పొందొచ్చు, మోక్షాన్ని పొందొచ్చు అనేటటువంటి విషయాన్ని స్వామివారు చెప్పారు. అందుచేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి తాలూకా నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విధానాల్ని, స్వామివారు చెప్పినటువంటి ఈ పద్ధతుల్ని అనుసరించాలి, తెలుసుకోవాలి, అనుభూతి చెందాలి, అనుభవించాలి, ఇతరులకి ప్రచారం చేయాలి. లోక కళ్యాణం కోసం అందరికీ ముక్తిని ప్రసాదించే ఈ మార్గాలు, ఈ విధానాలు, ఈ పద్ధతులు తెలియజేయాలని తెలియజెప్తూ స్వస్తి.